పొగ తాగడం క్యాన్సర్ కారకం మరియు ప్రాణాంతకం. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. Cigarette smoking and alcohol consumption are injurious to health. It causes cancer. ఏ తండ్రైనా కొడుకు గెలవాలని కోరుకుంటాడు. జీవితంలో కానీ ప్రేమలో కానీ కొన్ని విషయాలు లేకుండా మనం జీవితాన్ని ఊహించలేం. ఏడవకుండా స్కూల్కి వెళ్ళడం, కింద పడకుండా సైకిల్ నేర్చుకోవడం, ప్రేమించకుండా 10వ తరగతి పాస్ అవడం, ఇలాంటివి. ప్రేమలో గెలవడం ఓడిపోవడం ఉండవు. ప్రేమించడం మాత్రమే ఉంటుంది. గెలిస్తే అమ్మాయి మన పక్కనుంటుంది. ఓడిపోతే ఆ జ్ఞాపకాలు మన గుండెల్లో ఉంటాయి. లవ్ స్టోరీస్ ఎండ్, ఫీలింగ్స్ డోంట్. 1986 తాడేపల్లిగూడెం అన్నపూర్ణ నర్సింగ్ హోమ్. ఎస్, ఇప్పుడు మనం చూడబోయేది ఈ అభినవ మజ్ను ప్రేమ కథ. సారీ, కథలు. ఆ తర్వాత పిల్లాడికి పసందైన ఏజ్ 16, అడలసెంట్ ఏజ్, కౌమార దశ. ఈ వయసులో ఇంట్రెస్ట్, అంబిషన్, టార్గెట్ అన్నీ అమ్మాయి మీద ప్రేమే. ప్రేమకు మించి వీడికి నచ్చింది ఏదీ ఉండదు ఈ ప్రపంచంలో. అరే, అసలు ప్రేమే వీడి ప్రపంచం. అయ్యో, అమ్మాయి కాబట్టి కాను రే, అదే మీ అమ్మాయి అంటే స్పీడ్ పరిగెత్తావు కదా. ఏం కాలేదు, తప్పు వెనక్కి జరగండి, నేను చూస్తున్నా కదా, జరగండి. అరే, ఈ సెంటర్ లో ఎన్ని యాక్సిడెంట్లు అయ్యాయి? ఎప్పుడైనా ఇంత ప్రౌడ్ చూసావా? సైకిల్కి ఏం కాలేదు, రెడీ అయిపోయింది. నేను రిపేర్ చేస్తానుగా, చైన్ కొంచెం లూజ్ అయిపోయింది. నచ్చండి. జరగండి జరగండి జరగండి. గ్రీస్ అంటుకుంటేను సర్ఫేస్ ఉతికా, తడిగా ఉంది చూసుకోండి. సైకిల్ దొక్కేటప్పుడు చున్నీని పక్కన పడేసుకోవాలమ్మా. ఏంట్రా ఇది? అరే విక్కీ, ఖాళీగా ఉన్న అమ్మాయిని ఏ కాగ్గాడైనా పడేస్తాడు. కాంపిటీషన్ లో ఉన్న ఫెగన్ పడేస్తేనే కింగ్ అవుతాడు. కాంపిటీషన్ బాగా ఎక్కువ అయిపోయిందా? డ్రాప్ అయిపోతావా? అవవు కదా, నేను చెప్పేది ఇలా గుంపులో గోవిందుల్లో కొట్టుకోవడం ఆపి అమ్మాయి సోలోగా ఉన్నప్పుడు స్ట్రైట్ గా లైవ్ చెప్పి. అంతే. డన్ డన్ డన్. ముందు మా దగ్గర ప్రాక్టీస్ చేసి తర్వాత అక్కడ పర్ఫార్మెన్స్ ఇవ్వు. ఐ లవ్ యూ. ఫీల్ ఏదిరా? ఓకే. ఐ లవ్ యూ. ఎక్స్ప్రెషన్ ఎదురా?
డైలాగ్ ఎదురా ఎక్స్ప్రెషన్స్ ఫీలింగ్స్ డైలాగ్స్ అని ఒకేసారి ఎలా గుర్తుపెట్టుకుంటారా? ఇలా కాదు గాని నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్స్ అన్ని ఒక పేపర్ మీద రాసి తనకి ఇస్తాను రా. అంటే లవ్ లెటరా? Better. మొదటిసారి నిన్ను దుర్గా విలాస్ దగ్గర పునుగుల పార్సల్ తీసుకుంటుంటే చూశాను. సైకిల్ స్టాండ్ వేసి వచ్చేలోపు నువ్వు కనపడలా. చాలా ఫీల్ అయ్యాను. మళ్ళీ నిన్ను చూశాను అదే కలర్ డ్రెస్తో. అప్పుడు ఫిక్స్ అయ్యా, స్కై ఇస్ బ్లూ, మై లవ్ ఇస్ ట్రూ అని. నేను కొట్టిన కొబ్బరికాయని ఒక చిప్ప నీకు ఇంకో చిప్ప నాకు ఇచ్చాడు పంతులు. అప్పుడే దేవుడి సపోర్ట్ కూడా ఉందని ఫిక్స్ అయ్యా. అప్పటికి ఎందుకైనా మంచిదని టెస్ట్ చేద్దామని మా ఫ్రెండ్స్ మన పేర్లు ఫ్లేమ్స్ కట్టి చూశారు. మనకి ఎం వచ్చింది. నాకు చాలా సిగ్గేసింది. అయ్యో రే చిన్ని, ఇంటికి రొయ్యలు వచ్చాయి. తింటావా లేదా బజార్కి వెళ్ళి చికెన్ తెస్తావా? మా నేను పిచ్చ పనులు ఉంటాయి. ఈ తిండి కాలేంటి ఏదో చెయ్యి. ఏంట్రా చిన్ని అంత చిరాకు? వద్దులేమ్మా, నువ్వు వెళ్ళిపో. తాజా రొయ్యలమ్మా, చిన్నవి టైగర్ రొయ్యలు కూడా ఉన్నాయి, తీసుకోండమ్మా. మా ఓ అర కేజీ చిన్న రొయ్యలు, ఓ పావు కేజీ టైగర్ రొయ్యలు తీసుకోవే. అనుకున్నా. టైగర్ రొయ్యలు ఫ్రై చేయి, చిన్న రొయ్యలు పులుసు పెట్టే ప్లీజ్. ఆ, సరే సరే. మూడు మూడు. చిన్నప్పుడు జాతకం చెప్పిస్తే వయసు వచ్చాక నా కాబోయే వైఫ్ పేరు ఎస్తో స్టార్ట్ అవుద్దని మా ఇంట్లో మాట్లాడుకోవడం విన్నా. అందుకే చెప్తున్నా, వచ్చింది వయసు, అడిగింది మనసు, నీ తోడుంటే అవుతుంది ఇంద్రధనుసు. యోర్స్ లవ్వింగ్లీ. ఏంట్రా నీలో ఇంత కవిత్వం ఉందా? ప్రేమలో పడ్డాక ఆటోమేటిక్ గా అన్ని వచ్చేస్తారా. సూపర్ రా. సుమారా మీరు కొట్టండి, కొంచెం ధైర్యంగా ఉంటుంది. వీడేవట్రా? వన్ ఆఫ్ ది కాంపిటేటర్. నా గురించి వినే ఉంటావు. ఏం వినలేదు. అమ్మ నాన్న ఇద్దరు కోయిట. కోయిట్. బుస్సి వీధిలో రయ్యా బంగ్లా 6 బెడ్రూమ్స్. కానీ అందులో ఉండేది రయ్యా శాంసన్ ఒక్కడే. రయ్యా శాంసన్ ఎవరు? సో స్పీట్. అదే నేనే. ఇస్పెట్స్ నుంచి ఇష్యూ వరకు అంతా పారన్. ఫారిన్. పాపా నేను చెప్పేది ఏంటంటే, ఈ రాజ్ కుమార్కున్న ఆస్తి, వాటి తాలూకు వివరాలు, నీ మీద నాకున్న ప్రేమ, దాని తాలూకు ఫీలింగ్స్ అన్ని ఈ లెటర్ లో రాసా. లెటర్ నీకంటే ముందు. ఇప్పటి వరకు నీ జుట్టులోనే రింగులున్నాయి. నేను వస్తే నీ 10 ఫింగర్స్ కి రింగులు ఉంటాయి. చేతిలో లాటి, ఒంటి మీద యూనిఫామ్. అంటే ఈ ఏరియా గూర్ఖావా? ఒక్క నిమిషం ముందెళ్ళి లెటర్ ఇచ్చుంటే నా పరిస్థితి ఏంట్రా? ఏముంది, ఆ కొయిటగాడు వీపు మీద పడిన దెబ్బలు నీ వీపు మీద పడి. అయినా మిలిటరీ వాడితో మనకి ఎందుకురా? తెలవరా? అయినా భయం ప్రేమ రెండు ఒకే చోట ఉండకూడదురా. మరి నేను లెటర్ అవ్వలేదే. అయినా సోదాపి కొంచెం పనికొచ్చే ఐడియాలో ఉంటాయి ఇవ్వండి. రే, తన్ని ఎంతో ఇష్టపడి ఓ రోజంతా కష్టపడి రాసిన లెటర్ రా. ఆంటీ, ఏంటే మమ్మీ బొబ్బట్లు ఇవ్వమంది. దివ్యా, ఆ పక్కింటి పాప వచ్చింది చూడు. రోజ్ సెంట్ వాసన ఇంకా అలాగే ఫ్రెష్గా ఉంది. ఈ లెటర్ ఇలా నా దగ్గరే ఉండిపోతే తట్టుకోలేను. సరే ఉంటాను, బాయ్ బాయ్. ఏయ్, ఏయ్, ఇలా రా. ఆ పిల్లలు పిలుస్తాడేంట్రా? నువ్వు సెయింట్ మేరీ స్కూలే కదా? నీకో పని చెప్తా, చేస్తావా? చేస్తా. 10th క్లాస్లో సుమక్క తెలుసా? తెలుసు. లంచ్ బ్రేక్ లో చుట్టూ ఎవరు లేనప్పుడు ఈ లెటర్ తనకి. సరే. వద్దురా. నువ్వు ఇస్తావా? అమ్మ మూసుకో. ఇస్తావు కదా? ఇస్తా. ఇదిగో జాగ్రత్తగా స్కూల్ బ్యాగ్ లో దాచిపెట్టు. పెద్ద చాక్లెట్ కొనిస్తా. వెరీ గుడ్.
ఆ బుట్టది ఇచ్చిందంటవా? ఇచ్చిందంట పెద్ద చాక్లెట్ కూడా తీసుకుంది. తీసుకున్న తర్వాత ఏముంది? అడిగా, నవ్వు వెళ్ళిపోయిందిరా. ఏంటో రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఏ బాబు ఇట్రామా, నిన్నే ఇట్రా. ఊరంతా తరిమి తరిమి కొడతాడేమోరా. ఊరంతా తరిమి తరిమి కొట్టిన సెంటర్లు కొట్టించుకున్న దాదాపు ఒకటేరా రీ. ఏయ్ రా. మీరు కొట్టండి. మేమెందుకు దెబ్బలు తినడానికి? రియా శాంసన్ గడ్లాగే ఈడికి కూడా. ఈ లిస్ట్ లో ఉన్న సరుకులు కట్టి ఇంటికి పంపమని పోలీసుకి చెప్పు. ఏంట్రా? లిస్ట్ అంటరా, హోల్ సెట్కి ఇవ్వమన్నాడు. రే, ఆయన బుల్లెట్ సౌండ్ కన్నా నా గుండె సౌండ్ ఎక్కువ వినిపించిందిరా. రే, సర్కిల్ లిస్ట్ బాగా గట్టే. అలాగే అన్న. అవసరమా? రే, కాబోయే మామగారు కదరా, ఇవన్నీ చెయ్యొచ్చు. నీకు అలా అర్థమైందా? విక్రమ్ ఒక్కసారి ఎన్నోసార్లు మళ్ళీ కొట్టు, మళ్ళీ కొట్టు. 7, 5, 6. ఏంటి? రే, నేను 2 సార్లు ట్రై చేశాను కదరా, ఈసారి నువ్వు ట్రై చేయవా? దీన్ని ట్రై చేయటమంటారా? రే రే, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఎవరు? హలో అంకుల్, సుమా ఉందా? ఉంది. నీ పేరు? విక్కీ. నిక్కీ, ట్యూషన్ ఫ్రెండ్. సుమా, నీకు నిక్కీ అనే ఫ్రెండ్ ఉందా? ఉంది నాన్న. ఈ టైంలో ఫోన్ ఏంటమ్మా, అర్జెంటా? డౌట్ అంకుల్. డౌట్ ఏంటో చెప్పు, క్లియర్ చేస్తా. మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ అంకుల్. సరే సరే, రేపు ట్యూషన్లో సుమ చెప్పుద్ది, ఇప్పుడు పడుకుంది. నాకేంట్రా ఈ గోళ? రేపు అడగమన్నాడు. ముక్కే. రాత్రి సుమాల్ బాబు దొరకకుండా ఉంటే 11 కొబ్బరికాయలు కొడతానని మొక్కున్నాను. అయినా ప్రేమించింది ఆడైతే నాకేంట్రా ఈ కర్మ. హలో, హాయ్. మీ బాబ్ డాడీ రాలేదా? లేదు హనీ, నేను వచ్చా. ఓకే. నిన్న నైట్ కాల్ చేసింది నువ్వేగా? అవును కాగా, మేమే మేమే. ఓ మేమే. మీరు గుడికి వస్తుంటారా? ఏదో మొక్కుంటేనే తీర్చుకుందామని. ఓ, నడుస్తూ మాట్లాడుకుందామా? ఎవరైనా చూస్తే బాగోదు. ఓకే, బెటర్. అంత నైట్ కాల్ చేశారే, మీ ఇంట్లో ఏమనరా? ఫోన్ చేసుకుంటే ఏమంటారు? మీలో నిక్కీ ఎవరు? అది వీడి విక్కి, నేను నిక్కీ. అమ్మో, అంత నైట్ విక్రమాల ఇంట్లో ఉన్నావా? ఏదో మీ ఇంట్లోనే ఉండిపోయినట్టు అంత రియాక్షన్ ఇచ్చేయండి. మీ ఇంట్లో ఏమనరా? మా ఇంట్లో చాలా ఫ్రీ, చాలా మంది ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు. ఎప్పుడైనా ఇంటికి వెళ్ళొచ్చు, ఫోన్స్ చేయొచ్చు. మా మమ్మీ డాడీ నాకు బాగా క్లోజ్. అబ్బా, ఎంత లక్కీ నువ్వు. యా, మా ఫాదర్ చాలా స్ట్రిక్ట్. తెలుసు. మీ ఇంటికి గర్ల్స్ కూడా వస్తుంటారా? గర్ల్స్ అంటే మా సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు. నేను కూడా రావచ్చా? రాకూడదా?
అయ్యో నువ్వెందుకు రాకూడదు? నువ్వు రావచ్చా అని అడుగుతూ ఉంటే నమ్మలేకపోతున్నాను. చాలా థ్యాంక్స్. ఈ సాటర్డే ఇద్దరం వస్తాం. బాయ్. చెప్పరా నిక్కి, ఇంకో 11 కొబ్బరికాయలు కొట్రా కొట్రా. ఫైనలీ సుమా కోసం హల్వా. అది నీకు కదరా, ఓన్లీ ఫర్ సుమా. ఎప్పుడు ఏంటి? ఏంట్రా ఎంత పని చేస్తున్నావు? సార్ చేయట్లేదమ్మా, మా చేత చేయిస్తున్నారు. దివ్య, అమ్మ ఎవరన్నా అడిగితే ఫ్రెండ్ అని చెప్పి సరే అన్నయ్య. ఓకే. చిన్ని నీకోసం ఎవరు వచ్చా చూడు. హాయ్ విక్కీ. హాయ్ సుమా. రా రా రా, ప్లీజ్ కమ్ ఇన్. లోపలికి రా శేఖర్. హాయ్. హలో. ఇతను శేఖర్, నా ఫ్రెండ్. హైదరాబాద్ లో ఉంటాడు. ఫ్రెండ్ అంటే? ఫ్రెండ్ అంటే బాయ్ ఫ్రెండ్. అయ్యో తప్పుగా అర్థం చేసుకోకండి. షూర్ గా పెళ్లి చేసుకుంటాం. యాహూ మెసెంజర్ లో పరిచయం. చాలా మంచివాడు. తెలుసు కదా నీకు మా ఫాదర్ గురించి. జస్ట్ 1 hour ఇక్కడ మాట్లాడుకుంటాం. ఈరోజు ఈవినింగ్ బస్ కి వెళ్ళిపోతాడు. మీకు ఓకే కదా? ఓకే, నో ప్రాబ్లం. చెప్పేగా శేఖర్. అవును. విక్కీ చాలా మంచివాడు. పేరెంట్స్ అండ్ ఫ్రెండ్స్ కూడా. లోపలికి రండి. రా శేఖర్. అప్పా హల్వాలు కదిరింది. తినచ్చా బ్రదర్? అందరిలోకి ఆడ ఎక్స్ప్రెషన్ చూస్తుంటే చిరాకు వచ్చేస్తుందిరా. ఎక్కడ్రా ఇడు? మళ్ళీ చెప్పింది చెయ్యి అని సౌండ్ ఎఫెక్ట్ ఒకటి. నాన్న విక్కీ ఎక్కడ్రా? ఏదో చెయ్యరా. అందుక జనరేటర్ అడిగాడు, కొట్టాడ్రా. ప్రిన్సిపల్ ఉన్నాడు.
చెప్తాను రా నీ పని. నీ అయ్యా మీదకొస్తున్న మంటల్లో పెట్రోల్ పోయడం ఎంత తప్పో వీణ్ణి నీ అయ్యా అనడం అంతకన్నా పెద్ద తప్పు. తల పగిలిపోవాల్సిందే. నరమున వైరం మిగిస్తాను, సలసలమని నెత్తురు పొంగెను. కయ్యం కోర మిసం తిప్పెను, ధైర్యం దాన్ని దంచి కొట్టను. పౌరుషం కూత పెట్టెను, వీరావేశం విరవిగను. అణువణువున రణమురెగను, కనకన ఒక కంకణమయ్యను. ఏరా దీంతో కొట్టేద్దామనే. ఈ చైన్ మీద సర్వ హక్కులు, పేటెంట్ రైట్స్ మావి. డబ్బులు నాయ్. ఈడు ప్యాకెట్లో సంపాదించిన డబ్బులు చాలు, సెపరేట్ గా వీళ్ళ పేరెంట్స్ ఏం పంపక్కర్లా. 60. ఏ నువ్వు ఆ బీర్ బాటిల్ అమ్ముకొని బతికేట్లే? మూసుకుని ఆడిబే. సార్ మొత్తం 60 బాటిల్లు. ఇదిగో 120. సమ్మర్ లో 10 రూపాయలు ఎక్కువ ఇస్తారు కదరా. నాకు రే వెళ్ళు. ఏంట్రో పొద్దు పొద్దునే స్నానం చేస్తా? కాలేజ్ రీఓపెనింగ్ కదరా. చా ఎలా జూనియర్స్ డ్రాయింగ్? నో 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 అలా అనకూడదు రోయ్. వెల్కమ్ టు ఫ్రెషర్ అనాలి. క్యాప్ వచ్చినా మనం అంటే కాలేజ్ లో భయం తగ్గలేదురా. భయం కాదు, రెస్పెక్ట్. మరి అది ఎవరు ఉన్నాడా నీకు? జమిని 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 జమిని. పేరేంటి? ఆముక్తమాల్యద, అభినయ సార్వి. మీ పేర్లు గుర్తుపెట్టుకునే టైంలో బ్యాక్లాగ్స్ క్లియర్ చేసేది తెలుసా? లెట్స్ మేక్ ఇట్ సింపుల్. నువ్వు అమ్ము, నువ్వు అభి. సూపర్. ఏ బ్రాంచ్? సిఎస్సి. చివర సారేది? సారీ సార్, సిఎస్సి సార్. సింక్ బాగుంది. డాన్స్ వచ్చా? రాదు సార్, మాది చాలా డీసెంట్ ఫ్యామిలీ. అబ్బో, నేను అడిగింది డాన్స్ గురించి, ఫ్యామిలీ గురించి కాదు. ఇట్రా. మంచి హుషారుగా పేరెంట్ అమ్మా. అఖిల్
ఇంకేం రాగింగ్ చేస్తాం వెళ్ళు. థ్యాంక్ యూ బ్రదర్. ఇప్పుడు మంచి హుషారైన పాటకి డాన్స్ చేసి ఎవరి క్లాసులకి వాళ్ళు వెళ్ళిపోండి. సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ ప్లీజ్ సార్. సరే మీ నీ పేరేంటి? సితారా వెంకటేష్. ఓ వెంకటేష్. తమిళ్? హాఫ్ తమిళ్ హాఫ్ మరాఠీ. వాట్స్ యువర్ నేమ్? జూనియర్స్ సీనియర్స్ని పేర్లు ఆడకూడదు, ఓకే? ఐఎమ్ నాట్ అ స్టూడెంట్. ఐ కేమ్ హియర్ టు టీచ్. ఐఎమ్ అ లెక్చరర్. आप लोग कौन से ब्रांच से हो? Which branch? CSE. Where's the madam? CSE ma'am. Please save us from this dirty guys, madam. Please, madam. గిట్టి అన్నా అంటే మొహం చట్నీ అయిపోద్ది. What's he saying? He's saying sorry, madam. Yes, sorry. Good. Thank you, ma'am. This kind of teasing is fine, but too much of anything is dangerous. No ragging. Okay? Okay, madam. What are your names? వాసు మ్యామ్. Shiva, madam. విక్రమ్ మేడం. Good. See you in class. மேம் பிரின்சிபல் சாருக்கு சொல்லாதீங்க. தமிழ் சரி சொல்ல மாட்டேன். నీకు తమిళ తెలుసారా? ఆమా. అంత తెలిసినోడు మరి ఆవిడ లెక్చరర్ అని తెలీదా? రే కళ్ళున్నోడు ఎవడైనా నీ లెక్చరర్ అనుకుంటాడ్రా? మా కళ్ళు దొబ్బినీలే. Hello, I'm Sitara. Hi. Hello, Sitara. Hi. హాయ్. చెయ్యి అడ్డు పెట్టుకొని తుమ్ము బే. 3 రోజుల నుంచి దగ్గు జలుబురా, మందులేసుకున్నా తగ్గట్లేదు. ఈ మందు తాగు, టక్కన అన్ని సెట్ అయిపోతాయి. ఇదేంట్రా ఇలా ఉంది? కేరళ మంది అలా ఉండక ఇంకెలా ఉంటదిరా? అంతే అంతేరో. Hi everyone. Hello. I'm Sitara. I'm from Pune and I'm here to teach you all DSP. So why did you all introduce yourselves? వికీ మ్యామ్. ప్రియాంక మేడం. కావ్య మ్యామ్. Okay. శ్రావ్య మ్యామ్. Here. నిఖిల మ్యామ్. Excuse me. What's this? కాఫ్ సిరప్ ఫర్ కాఫ్, కోల్డ్ అండ్ ఫీవర్. Oh, so this is cough syrup. ఎస్ మ్యామ్, విక్రమ్ ఇచ్చాడు తగ్గిపోతుందని. 3 of you, stand up. Stand up. Alcohol is fine. Do whatever you want in your free time, but I do not encourage it in my class. గుడ్ డెసిషన్. Huh? All 4 of you, get out. మేడం మేడం మేడం, నో గెట్ అవుట్ మేడం. ప్రిన్సిపల్ ఆన్ రౌండ్స్. వి స్టాండ్ అప్ బెంచ్. Out. మేడం ప్లీజ్ కమ్ అవుట్ ద డోర్ మేడం. జస్ట్ 1 minute ప్లీజ్. I will not drink in the class, madam. Good. But just want to tell you one thing. You are looking so very beautiful.
Vasu, Shiva, please take him and go. మేడం నేను అబద్ధాలు చెప్పండి మేడం, ప్రామిస్, నన్ను నమ్మండి మేడం. అబ్బా తల బరువు ఎక్కిపోయింది, తాగడానికి ఏదైనా చెప్పరా. తిరుపతి స్పెషల్గా ఉంది. కట్టాల్సిన బాకీ ఉంది, ఇస్తారా? అన్న హైట్ తక్కువ, ఎటకారం ఎక్కువను. ఓ 3 లస్సీ చెప్పవా? సాల్ట్ షుగర్ 2 కలిపి కట్టు. అవును రే, అంత ఎక్కేసిందా? ఇందాక లెక్చరర్తో అలానేసో. తాగినందుకు ఎక్కలేదురా, తన్ని చూసినందుకు ఎక్కేసింది. ఏం మాడుతున్నావురా? ఎస్, తను నాకు నచ్చేసింది. రే అసలు నీ ప్రాబ్లం ఏంట్రా? నేను అదే అడుగుతున్నాను రా, తన్ని లవ్ చేస్తే అసలు ప్రాబ్లం ఏంటి? వయసు నీకంటే ఖచ్చితంగా పెద్దది. ఎంత? ఓ 2 years ఉంటుందా? నాకు 20 అయితే తనకు 22, రేపు నాకు 60 అయితే తనకు 62, అంతే కదరా. రే ఇవన్నీ ముందు ముందు రోజుల్లో కామన్ అయిపోతాయి. సినిమాల్లో, కథల్లో ఇదే ట్రెండ్ అయిపోతుంది. చూడు, ఇప్పుడు మన సచిన్ లేడు, 6 ఏళ్ళు పెద్ద మైండ్ చేసుకున్నాడు, సక్సెస్ఫుల్ లైఫ్. మనకు కూడా అలాగే సెట్ అవుద్ది, చూస్తూ ఉండు. అయినా ప్రపంచంలో ఇంతమంది అమ్మాయిలు ఉండగా నీకు సీతారా మేడం ఎందుకు నచ్చిందిరా? కదా. ఈడు బాగుందా, గతంలో ఈ లవ్ స్టోరీ నీకు తెలియక. అది కదరా, నువ్వు స్టూడెంట్, తనేమో లెక్చరర్, తప్పేమోరా. రే ఒకవేళ నేను తన్ని ఏ గుడిలోనో థియేటర్లోనో చూసుంటే, లేకపోతే ఇయర్ కాలేజ్ అయిపోయి ఏ జాబ్లోనో జాయిన్ అయ్యి అక్కడ కలిసి ఉంటే, అసలు నేను ఈ కాలేజే కాదరా, ఫిక్స్. ఏమైంది సార్ చేయికి? బెనికిందా? బెణికింది చేయగా సార్, హార్ట్. ఓ ఎస్. నా కల్లోకి ఎప్పుడు ఒక స్వప్న సుందరు వచ్చి నా బుగ్గ గిల్లి తన చేతి వేళ్లతో నా జుట్టుని ఇలా నిమిరి నవ్వుతూ వెళ్ళిపోయేది సార్. ఇప్పుడు ఆ స్వప్న సుందరి మన సితారా మేడం రూపంలో నా కళ్ళ ముందుకు వచ్చేసింది సార్. నాకు షేక్ కూడా ఇచ్చేసింది సార్. అదృష్టం ఉండాలి సార్. ఎవరికి? నాకా? కాదు, మేడంకి. ఎక్కడ దొరుకుతారు సార్ మీలాంటి వాళ్ళు? కరెక్టే. సరే, ఎప్పుడు చెప్తారు మేడంకి మీ లవ్ గురించి? ఇప్పుడే చెప్పాను నాకు, కానీ భయంగా ఉంది సార్. భయం ఎందుకు సార్? ఇంతకు ముందు ఏ అమ్మాయిని లవ్ చేయలేదా? అంటే నలుగురు నన్ను లవ్ చేశారు, కానీ నేను ఎవరిని చేయలే. సరే, నన్నే మేడం అనుకుని మీరు ప్రపోజ్ చేయండి. నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాను సితారా. ఏమైంది సార్? పేరు డ్రెస్సింగ్ అనుకున్నాను, మీ స్టైల్ కూడా కత్తులు కాంతారా దగ్గర ఆగిపోయింది. సరే, ఇక నుంచి నన్ను ఫాలో అవ్వండి. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. ఓకే, థ్యాంక్ యూ. దా. Good morning. నాకు భయం వేస్తుంది సార్. ప్రేమికుడికి ఉండకూడదే భయం. రండి సార్, మే హూనా. పదండి సార్, పదండి పదండి. హాయ్. Hi. హాయ్. హాయ్ మేడం. హాయ్ మ్యామ్. హాయ్ సార్. Can I help you? స్మాల్ డౌట్ మ్యామ్. Tell me, Vikram. యాక్చువల్గా ఫస్ట్ సార్ ఐ కాంతారావు, జావా ఎక్స్పర్ట్. ఐ వాంట్ టు నో యువర్ ఫోన్ నెంబర్. Okay, please note it down. థ్యాంక్ యూ. టెల్ మీ. 09763 9763 38 38 6929. 6929. Okay? థ్యాంక్ యూ. 0 అంటే రోమింగ్ పడుతుందా? No. Thank you. బాయ్ అండి. బాయ్. Crazy fellow. That's why I changed my last number to 9. ఓహో, యాక్చువల్గా 8? Anyway, what was your doubt? Tell me. మ్యామ్, డోంట్ టెల్ ప్రిన్సిపల్ దట్ డ్రింక్. క్లాస్ డ్రింక్, నో కంప్లైంట్. सोचती हूँ. I'll think about it. సోచ్తి చెప్పదులే. సో స్వీట్. రే అర్జెంట్ గా నాకు కొన్ని హిందీ సీడీలు అరేంజ్ చేయవా? డన్. జావా మన బామ్మ కాచిన రాగి జావల అద్భుతంగా ఉంటుంది. జావా ఇస్ వెరీ సింపుల్ బట్ పవర్ఫుల్. అర్థం చేసుకుంటే హాయిగా ఉంటుంది. విక్రమ్, జావా ఈజ్ వెరీ సింపుల్ బట్ పవర్ఫుల్ సార్. కరెక్ట్. అర్థం చేసుకుంటే హాయిగా ఉంటది. దిస్ ఈజ్ ఎ స్పెషల్ క్లాస్.
కాదు సార్ జావా. జావా జావా. ద కాన్సెప్ట్ ఆఫ్ దిస్ ఎక్స్క్యూజ్ మీ సార్. విక్రమ్, వాసు, శివ మిమ్మల్ని ప్రిన్సిపాల్ గారు తన రూమ్కి రమ్మంటున్నారు. సస్పెండ్ చేసిన తర్వాత మీ పేరెంట్స్ని తీసుకురమ్మని చెప్పాను. చెప్పిన పని చేయకుండా క్లాస్కి డైరెక్ట్గా వచ్చేశారు. నిన్నడిగితే ఇవాళ వస్తారని చెప్పావు విక్రమ్. అవును సార్. అవును సార్ ఏంటి? ఎప్పుడు వస్తారు? ఆల్రెడీ వచ్చేసారు సార్. మరేరి వచ్చేస్తున్నారు సార్. డీసీపీ రామచంద్ర. మీరు విక్కీ మేనమావని. అంటే వాళ్ళ ఫాదర్ని రమ్మని చెప్పాను. మేనమావ కూడా నాన్న లాంటి వాడి, రక్త సంబంధమేగా. విషయం చెప్పండి. ఏమి లేదు, మీ వాడు అల్లరి మరీ మితిమీరిపోతుందండి. ఓ గ్రూప్ వెంటేసుకు తిరగడం, అందరినీ కొట్టడం. మొన్నటికి మొన్న కాలేజీలో ట్రాన్స్ఫార్మర్ నాటు బాంబు పెట్టి పేల్చేశాడు. ఇదేమిటా అని అడిగినందుకు ఆ స్టూడెంట్ తల బద్దలు కొట్టేశాడు. ఏరా నిజమేనా? నిజమేనా అంటారేంటండి? వీళ్ళు చేసిన పనులకి టోటల్ గా కాలేజీ నుంచే డిస్మిస్ చేయాలి. పోనీ 2 నెలలు సస్పెండ్ చేశాం. మొన్న సితారా మేడం క్లాస్కి తాగొచ్చాడు. అయినా క్లాస్కి తాగి రావటం ఏమిటండి? వెరీ బ్యాడ్, వెరీ బ్యాడ్. ఏరా క్లాస్లో తాగేవా? అంటే మామయ్య అది క్లాస్లో తాగడం ఏంట్రా ఎదవా? తాగాలంటే బార్లో తాగు, లేదా ఏ గొడవ ఉండదు ఇంట్లో తాగు. ఇంట్లో ఒప్పుకోవట్లేదు మామయ్య. అయితే మన ఇంటికి వచ్చేయి. ఓకే మామయ్య. అది ఓకే సార్. ఇక మావాడు క్లాస్లో తాగడు. అరే కుర్రాడేదో చెడిపోతున్నాడు, మీరు వచ్చి మందలిస్తారని మిమ్మల్ని పిలిపిస్తే ఇంట్లో దాగు బార్లో దాగు అని ఎంకరేజ్ చేస్తారండి సార్. మీ వాడంటే మీకు రెస్పాన్సిబిలిటీ లేదా? ఉందగనికే ఇంత దూరం వచ్చాను. వాడు చెడిపోవట్లేదు, ఎదుగుతున్నాడు. అసలు ఆ రెస్పాన్సిబిలిటీ మీది. ఇంట్లో గారాభం వల్ల కంట్రోల్ చేయలేని చాలా విషయాలు కాలేజీలో మీరు కంట్రోల్ చేస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. అలాంటిది మీరే రిటర్న్ కంప్లైంట్ ఇస్తే ఎలా? ఒక విషయం చెప్పనా? వాడు ట్రాన్స్ఫార్మర్కి బాంబు పెట్టాడు. నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు ప్రిన్సిపల్ సీట్ కిందే బాంబు పెట్టాడు. కానీ ఇప్పుడు ఏపీ బాంబ్ స్క్వాడే నా అండర్లో ఉంది. స్టూడెంట్ అంటే వీడిలా ఉండాలి. ఇలా ఉంటేనే ఎదిగాక నాలా ఉంటాడు. ఇప్పుడు పప్పులా ఉంటే ఎప్పుడు పప్పుల్లానే ఉంటారు. నా మేనల్లుడి మీద నాకు నమ్మకం ఉంది. వాడి జీవితంలో గెలుస్తాడని మీరు నమ్మండి. అంతేగాని ఇలాంటి చిన్న చిన్న విషయాలకు మమ్మల్ని పిలిచి టైం వేస్ట్ చేయకండి. డోంట్ యూ ట్రబుల్ మీ అగైన్ ఫర్ సచ్ పెట్టి పఫీ ఇష్యూస్. ఏరా ఎలా ఇచ్చా? సూపర్ మామయ్య. ఆఖరి నా ఇంగ్లీష్ డైలాగ్ అయితే మాత్రం అర్రుప్పులు సార్. రే సపోర్ట్ చేశాను కదా అని రెచ్చిపోకండి. తాగడం తగ్గించి కాస్త చదువు మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే బాయ్ బాయ్. ఏమైనా మీ మామయ్య క్యాకే. Y of n is equal to x of n into h of n, and then y of n equals to half into Vasu, Vikram, Shiva. When did you get into the class? Stand up. Get out of the class. Today no drink, madam. You know why I'm asking you to leave. Get out. ఆ ఎక్స్ప్రెషన్ ఏంట్రా? 1, 2 ఒకేసారి వచ్చినట్టుగా.
sure you will learn the following. ఏంటమ్మా You will be learning పనిష్మెంటా స్కూల్ పిల్లల బయట నించున్నారు ingredient systems and their importance. The discrete time unit impulse signals is information. మేడం సూపర్ కదా తల్లి తండ్రి గురు దైవంతో సమానం ఇలాంటి చీప్ మాటలు నీ నోట్లో నుంచి వచ్చాయనుకో నాలుక చీరాస్తా ఓ సారో పంచ డైలాగులు వేస్తున్నారా తల్లి తండ్రి గురువు దైవంతో సమానం అంట అసలు ఆమె అలా చూస్తున్నావురా నువ్వు రే Hope you're all noting down what I'm ఆమెని saying. దేవతలా చూస్తాను రా దేవత అంటే దైవమే కదరా So next time you come to my class on time. Okay? Okay, ma'am. Go inside. Vikram, you stay. You go inside. మీకు తెలుసా ప్రేమ సాగరం 18 సార్లు చూసా. ఈడేంటి ఎప్పుడు చూసిన సితార మేడం పక్కన బాడీ గార్డ్లా. డోంట్ వరీ మే హూనా. హాయ్. Hi. యాక్చువల్లీ నిన్న నేను మీకు మెసేజ్ కియా నో రిప్లై నేను తర్వాత మీకు కాల్ కియా ఓల్డ్ లేడీ ఫోన్ ఎత్తింది బాగా తిట్టింది భయం వేసింది ఐ కట్ ద ఫోన్ Oh, that's my hostel warden. She saw the messages. She also took your call. She said you sounded like a flirt. Sorry, I didn't know it was you. అంటే హిందీ రాదు, తమిళ్ రాదు, ఇంగ్లీష్ రాదు, కానీ అన్నీ వచ్చిన అందమైన అమ్మాయి మాత్రం కావాలి. ఏమిటి క్లాసులు వదిలేసి ఎక్కడ మీటింగ్ పెట్టారు ఏం లేదు సార్, చిన్న డౌట్. గుడ్ డౌట్ వరకు వచ్చావంటే అంతో ఇంతో చదువుతున్నట్టే లెక్క మేడం విక్కీ బిహేవియర్ ఇప్పుడు ఎలా ఉంది It's okay now, sir. Just a little late to class. అదే క్లాస్ పీకుతున్నాం సార్. మరీ ఎక్కువ పీకబాక వీళ్ళ మావయ్య మళ్ళీ మనల్ని పీకుతాడు వెళ్ళండి వెళ్ళండి క్లాస్కి వెళ్ళండి అలాగే సార్ రండి. Okay. మేడం ఆగమన్నారు. Nothing. కాస్త కారం తగ్గింది. గుడ్ మార్నింగ్ సార్. కూర్చో కూర్చో ఏంటి ఈ మధ్య నా క్లాస్కి రావట్లేదు అది ఓకే ఓకే నో ప్రాబ్లం నేను మేనేజ్ చేస్తాను మీరేం తీసుకుంటారు టీ గానీ బిస్కెట్ గానీ చెప్పనా అంటే 2 టొమాటో రైస్ ఆర్డర్ చేశాం సార్. వెజ్ ఏంటమ్మా చిరాగ్గా. రే 4 చికెన్ బిర్యానీ ఫాస్ట్ గా. బిల్లు సార్ అకౌంట్ లో. 5 బిర్యానీ వద్దు వాసు 4 ఏ ఎందుకు సార్ నేను ఓన్లీ స్ప్రౌట్స్ యాక్చువల్గా ఈ మధ్య స్టమక్ వస్తుందని పాయింట్ లోకి వెళ్దాం. విక్కీ ఇప్పుడు నువ్వు నన్ను లెక్చరర్ లా కాకుండా ఒక బ్రదర్ లా ట్రీట్ చేయాలి. బ్రదరా ఎందుకు అనుకోవాలి సార్ వాసు మధ్యలో డిస్టర్బ్ చేయి మాకు అసలే నాకు కన్ఫ్యూజన్ ఎక్కువ. విక్కీ చెప్పండి సార్. నా స్వప్న సుందరి నాకు కనిపించింది. కల్లోనా? లేదు కాలేజీలో. ఇంతకీ ఏ మేడం సార్? సితారా మేడం. ఇంతకీ మేడంకి చెప్పారా సార్? చెప్పాలంటే భయంగా ఉంది. అందుకే నిన్ను హెల్ప్ అడగడానికి వచ్చాం. సార్ నేనేం హెల్ప్ చేయలేదు. ట్రాన్స్ఫార్మ్ పెట్టావుగా ఇంకేం పని పో. మీరు చెప్పండి. ట్రాన్స్ఫార్మర్ బదులు కొట్టినా అర్జున్ గడు మొహం పగలు కొట్టినా ఎంత ధీమాగా తిరుగుతున్నావు. అందుకే నువ్వు కాలేజీలో హీరోవి. ఓ అవునా? రేపు మన ఇండస్ట్రియల్ టూర్కి వెళ్తున్నాం కదా, ఆ టూర్లో మీరందరూ మన కాంతారావు సార్ గురించి గొప్పగా మాట్లాడాలి. రేపు ఉదయం 7 గంటలకి కరెక్ట్గా కాలేజీ ముందు బస్సు ఆగుద్ది. స్టూడెంట్స్ అందరూ బస్సులో టకటకా ఎక్కేస్తుంటారు. ఫ్రంట్ 4 సీట్స్ మీద రిజర్వ్డ్ అని రాసి ఉంటుంది. అలా రిజర్వ్డ్ అని రాసిన సీట్లలో మన కాంతారావు సారు
సితారా మేడం పక్క పక్కనే కూర్చుంటారు. సార్, ఇద్దరు లెక్చరర్స్ పక్క పక్కనే కూర్చుంటే ఏం జరుగుతుందో తెలుసా? బై ఏప్రిల్ నా సిలబస్ కంప్లీట్ అవుతుంది. హౌ అబౌట్ యూ? 2 చాప్టర్స్ మిగిలిపోతాయి, బట్ నో ప్రాబ్లం. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని నేను మార్క్ చేసి ఇచ్చేస్తాగా. ఓకే. బై ద వే ఐ ఫర్గాట్ టు ఆస్క్ యూ, మీకు పిల్లలు ఎంతమంది? నిజమే సార్, నేను ఒక ఐడియా చెప్తానండి. సితారా మేడం పక్క సీట్లో మనం విక్కీ గారిని కూర్చోబెట్టేద్దాం. ఏంటిది? నిమ్మకాయ సార్, నాకు బస్ జర్నీ పడదు, వాంతులు వస్తాయని. తప్పకాయ తెచ్చుకోవాల్సి. ఈ సీన్ ఏంటి, నిమ్మకాయ ఏంటి? బస్సులో ఎవరు ఎంటర్టైన్మెంట్ లో వాళ్ళు ఉన్నప్పుడు టక్ మన పీడీ సార్ లేసి గైస్, జర్నీ బాగా బోర్ కొడుతుంది. వీ నీడ్ సమ్ ఎంటర్టైన్మెంట్ కదా. మేడం, మీకు ఒకటి తెలుసా? మన కాంతారావు సార్ సూపర్ డాన్సర్. రియలీ? అమ్మో, నాకు డాన్స్ రాదు కదా. ఊరుకోండి సార్, ఊగుతున్న బస్ లో ఏ స్టెప్ అయినా బానే ఉంటుంది. కమాన్, యూ కెన్ డూ ఇట్ సార్. విక్కీ, ఇప్పుడు అవన్నీ ఎందుకు? మా కోసం సార్, ఒక్క స్టెప్ సార్ ప్లీజ్. యూ హ్యావ్ టు డాన్స్. మీరు చేయాలి సార్. ఎక్స్ట్రా చేయకుండా వెళ్ళండి. సరే, మీకోసం. డౌన్. అన్న నడిచొస్తే మాస్, అన్న నిల్చుంటే మాస్, అన్న లుక్కేస్తే మాస్, మాస్. అన్న ప్యాంట్ వేస్తే మాస్, అన్న షర్ట్ వేస్తే మాస్, అన్న మడతెడితే మాస్, మాస్. Vikram, keep it. సితారా మేడం రూమ్ ఎక్కడ? స్ట్రైట్ వెళ్ళి రైట్ తీసుకోండి. ముందే వేస్తాడు. సితారా మేడం కోసం ఎవరు వచ్చారా? ఎవర్రా? ఎవరో కుర్రోడు అదిరిపోయాడు. ఎవర్రా? కసిన్ అనుకుంటారా? జిమ్ బాడీతో భలే ఉన్నాడు రా. మన కాలేజీలో ఏ అమ్మాయినా పడిపోద్ది. So have you adjusted well here? Yeah. Oh, ఇప్పుడే మీ గురించి చెప్తున్నాను. దిస్ ఇస్ శివ, దిస్ ఇస్ వాసు, దిస్ ఇస్ విక్కీ. దీస్ ఆర్ మై స్టూడెంట్స్. అండ్ దిస్ ఇస్ మై కజిన్ సంజయ్. Hi guys. Hey Vicky, why are you sweating so much? Are you okay? ఇప్పుడే క్రికెట్ ఆడొచ్చాం మేడం. Oh, okay. We're going for lunch. మీరు కూడా రావచ్చుగా? మీకు తెలుగొచ్చా? నేను చిన్నప్పటి నుంచి హైదరాబాద్ లోనే పెరిగాను. కంపెనీ వర్క్ మీద ఇక్కడికి వచ్చాను. ఎలాగో వచ్చాయి కదా అని సీతను చూడడానికి వచ్చాను. అదే ఐ మీన్ మీ సితారా మేడం. ఐ లైక్ టు కాల్ సీతు. కడుపు బాగా మండుతుంది కదరా? ఆకలేసండి. ఓ
ఇక్కడ ఏ రెస్టారెంట్ బాగుంటుంది? మా కాలేజ్ క్యాంటీన్ బాగుంటుంది. మీకు ఓకేనా? నీకు ఓకేనా సీతు? యా ఆఫ్ కోర్స్. సీతుకు ఓకే అయితే నాకు ఓకే. తొందరగా పదండి సార్, ఇక్కడ మండి మండి మాడు వాసన వచ్చేస్తా. కమ్ ఆన్ లెట్స్ గో. దా గైస్ ఆర్డర్ ఇద్దామా? అది ఆర్డర్ ఇస్తారండి, మంచి టేస్ట్ ఉంది. నువ్వే చెప్పరా. నైస్. ఏ తిరుపతి ఇలా సార్ ఎవరు? సీతారా మేడం కజిన్. ఓ కజినా, నేను ఇంకా చుట్టాలనుకున్నానండి. చెప్పండి. 5 బిర్యానీ తీసుకున్నా. నాకు టెన్షన్ గా ఉంది. అతను ఎవరై ఉంటారు సార్? ఓ చికెన్ కర్రీ చెప్పనా? అంటే రైస్ వేస్ట్ అయిపోతుందని. తిరుపతి చికెన్ ఫ్రై. సార్ అకౌంట్లో. సో మీరు ఏ కంపెనీలో పనిచేస్తున్నారు? అది Sanjay works for HSBC. He's super smart, not only in studies, but in getting a job also. And you know something, Vasu? madam. Sanjay doesn't smoke or drink either. ఛీ, నాకు చెడ్డ చిరాకు. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్, యా ఇట్ కాజెస్ క్యాన్సర్ టూ. ఎవరు కోరుకోరు సార్. రేపటి నుంచి డ్రెస్సింగ్ స్టైల్ మొత్తం మార్చేస్తాను సార్. హెయిర్ స్టైల్ కూడా. సార్ స్టైల్ ఓకే, మరి హెయిర్ ఏది? సార్ ఎవరు ఎంత అందంగా ఉన్నా, ఎంత స్టైల్కి కనబడినా మేడం మీదే సార్. మేడం కజిన్తో పాటు విక్కీ కూడా ఉన్నాడు చూసారా? వాడిని అక్కడ నేనే సెట్ చేశాను. మీ ప్రేమకి కాపలా కుక్కను సార్ నేను. థ్యాంక్ యూ సార్. ఓ స్వీట్లెస్ చెప్పుకోనా? చెప్పండి. ఏరా నాకద్దు. పోనీ బీర్ తాగుతావా? నేను మందే తాగినా. తాగవా? మానేసాను బే. మానేసావా? ఏదో మీతో ఉండి కానీ నాకు అసలు ఈ అలవాటు ఇచ్చిరా. అవును మరి వాటర్ బాటిల్ మందు కలుపుకుని క్లాస్ రూమ్ లో పట్టుకెళ్ళి తాగడం మేమే అలవాటు చేసాం నీకు. అసలు సోదంతా అప్రా. తాగుతావా తాగవా? రే ఏదో ఒక టైంలో మారాలరా. నాకు ఆ టైం వచ్చింది. వీటితో కాదు కానీ అందరూ క్లాస్ చేస్తానా? కొంచెం హార్డ్ అయింది కదరా. క్లాస్ చేస్తారా? తగ్గేస్తా. హలో. హలో ఏంటి సార్, వన్ వర్డ్ రిప్లై? కోపమా? తెలుగు. మీకు హిందీ తమిళ్ రాలేదు, అందుకే నేను తెలుగు ఐఎమ్ లర్నింగ్. హలో. టోటల్గా రాదనేం లేదు, మేనేజ్ చేస్తాం. ओ अच्छा, ऐसी बात है तो आप बताइए कि आज सुबह कैंटीन में इतने नाराज क्यों थे और आप भी इतने नाराज क्यों हो? Okay, leave it. Tell me, why you so dull? నథింగ్. ఓ సంజయ్ కి స్టూడెంట్ గా ఇంట్రడ్యూస్ చేశానా? బట్ స్టూడెంటే కదా. ఓకే బాబా, యు మై స్టూడెంట్ అండ్ యు మై ఫ్రెండ్, ఓకేనా? ఓకే. తర్వాత సంజయ్ డ్రింక్ చేయడు కాబట్టి నీకు తను ఇష్టమా? సంజయ్ ఇష్టమని ఎవరు చెప్పారు? డ్రింక్ చేస్తే ఇష్టం లేదని ఎవరు చెప్పారు? ఎవరి లైఫ్ వాళ్ళవి. అయితే నీకు డ్రింక్ చేస్తే ప్రాబ్లం ఏం లేదా? నాట్ అట్ ఆల్. ఇన్ ఫ్యాక్ట్ సమ్ బాయ్స్ డ్రింక్ చేస్తే చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడతారు. ఐ ఫైండ్ ఇట్ వెరీ ఫనీ. అన్నావు కదా, పోయి బా. ఓకే ఓకే లిసన్ విక్కీ, నేను పడుకుంటా. టుమారో ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ డే. ఓకే, గుడ్ నైట్, బాయ్. గుడ్ మార్నింగ్ తాత. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ మేడం. విక్కీ, నువ్వేంటి ఈ టైంలో? హ్యాపీ గుడి పడవా. థ్యాంక్ యూ. నీకెలా తెలుసు? నిన్న నైట్ ఫోన్ పెట్టే ముందు ఇవాళ స్పెషల్ డే అన్నా. ఫస్ట్ నీ బర్త్డే అనుకున్నాను, తర్వాత కాదని తెలిసింది.
అదే పనిగా తమిళ్ మరాఠీలో ఏమేం ఫెస్టివల్స్ ఉన్నాయో కనుక్కుంటే మాకు ఉగాది ఎలాగో మరాఠీలో ఈ రోజు గుడి పడవ అని తెలిసింది. థ్యాంక్ యూ వికీ, దట్స్ రియలీ స్వీట్ ఆఫ్ యూ. శ్రీకాంత్, యా ఓ మై గాడ్ వికీ, ప్రొఫెషనల్ మరాఠీ షెఫ్ చేసినట్టుంది. తాత ఇక్కడ రండి, ఇది మా ఊరు స్వీట్. బాగుందమ్మా. ఇతను నా స్టూడెంట్, మై ఫ్రెండ్ వికీ. నమస్తే బాబు, ఉంటానమ్మా. ఆటో కోసం వెయిటింగా? టెంపుల్ కి యా, నేను నా బైక్ మీద డ్రాప్ చేయనా? యాక్చువల్ గా కొంచెం హోమ్ సిక్ గా ఉంది. ఫెస్టివల్ కదా, బట్ ఐఎమ్ నాట్ హోమ్ సిక్ ఎనీమోర్. ఇంట్లో ఉన్నట్టే ఉంది. ఇది మా మమ్మీ చేసినట్టే ఉంది. ఒక్కసారి ఇంటర్నెట్ లో చూసి ఇట్స్ అమేజింగ్ రియలీ. నీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది నిజంగా. యువర్ వైఫ్ లక్కీ గర్ల్. హౌ డు యు సే హ్యాపీగా హ్యాపీగా తిని పడుకోవచ్చు. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ. ఏంట్రా? రే, నేను ఈసారి యాన్యువల్ లో డాన్స్ కాంపిటీషన్ లో పాల్గొంటున్నాను. నువ్వా? డాన్సా? అవునరా, నేనే. అయితే ఏంటి? అంటే మనం ఎప్పుడు సపోర్టే కదరా. ఏంట్రా ఎప్పుడు ఇలా సపోర్ట్ చేస్తూ మిగిలిపోవాలా? సపోర్ట్ వరకు ఉంటే హీరోలు అవుతాం, పార్టిసిపేట్ చేస్తే జీరోలు అవుతాం. నేను డిసైడ్ అయ్యానరా, ఇది ఫిక్స్. నాకు అర్జెంట్ గా కత్తి లాంటి లారెన్స్ లాంటి డాన్స్ మాస్టర్ చూడండి రా ప్లీజ్. లారెన్సా? ప్లే. 5, 6, 7, 8. Let's go. గాడిదలు కాస్తున్నాయి నా ముఖంలో. గాడిదలు కాస్తున్నాయా? నాతో పాటు చేయండి అయ్యా, వామప్ కావాలిగా. ఏం ఫ్రెండ్స్ రేళ్ళు, ఏదో నువ్వు చెప్పామని వచ్చాను. మినిమం బాడీలో ప్రెజం లేదు. ప్లే. 5, 6, 7, 8. ఫోన్ రా, మూమెంట్ కాదు. డార్లింగ్, ఏంటి ఇప్పుడు లేచావా? మరి వాయిస్ ఏంటి అలా ఉంది? అవునా? గుడ్ బాయ్. ఆత్మను నేనే ఇవ్వాలా, నువ్వివ్వా? ఇప్పుడు నువ్వు ఎంత బాగుందో చూస్తున్నావా? చూడు, నువ్వు మరీ నువ్వు లంచ్కి ఏంటి స్పెషల్? ఓకే బాయ్. ఇవాళకి చాలు, రేపు కంటిన్యూ చేద్దాం. ఓకేనా? డ్రాప్ చేయరా. వన్ మినిట్, మీరు కంటిన్యూ చేస్తుండండి, ఇప్పుడే వస్తాను. డార్లింగ్, నేనే గుర్తొస్తున్నానా? ధోని ఉన్నాడా? బేబీ ధోని అంటే కొత్త కొన్నాడు, ఫ్యూచర్ లో కెప్టెన్ కూడా వచ్చు. నేనా? నో. ఇప్పుడు చూడు, నేనైతే మైకిల్ జాక్సన్, అది ఫిక్స్. లేక నా బుల్లి కట్ట ముద్దు పెడతావా? లారెన్స్ మాస్టర్ లాంటోడు కావాలన్నా ఈడ్ని తీసుకొచ్చావు. కలర్ మ్యాచ్ అయిన కానీ కంటెంట్ ఏది బే? ఇప్పుడు ఏం చేద్దాంరా? నీకేం చేయాలో తెలుసుగా. లవ్ యూ కన్నా, మిస్ యూ. పిల్లలు వచ్చారు, కాల్ యూ బ్యాక్. ఏమ్మా, భోజనాలు రెడీయా?
నా పేరు పోతురాజు. చెప్పడం ఎందుకు, నేను చూస్తేనే తెలుస్తుందిగా. హలో. హాయ్ వికీ. హాయ్. ఇంకా ప్రైజ్ కన్ఫర్మ్ అంతేరా. కంగ్రాచులేషన్, సూపర్ గా చేశారు. మధ్యలో మర్చిపోతారు అనుకున్నాను, కానీ బానే గుర్తు పెట్టుకున్నారు. ఇట్ వాస్ సో గుడ్. నో నో, ఇట్ వాస్ రియల్లీ గుడ్, వెరీ గుడ్. మీరుతో మాట్లాడుతుండే మేము బట్టలు థ్యాంక్స్. ఆల్రెడీ చెప్పావుగా. విక్రమ్, రేపు నేను పునే వెళ్తున్నాను. వెళ్ళాలి కదా. ఆ, బస్ ఎన్నింటికి? వెళ్ళాలా? ఉండాలా? సరే వెళ్ళు. కెన్ ఐ హావ్ సమ్ వాటర్? మిస్ అవుతున్నావా? వికీ, ప్రేమ ఇష్టం అనేవి ఫీలింగ్స్. డెవలప్ చేసుకుంటే పెరుగుతాయి, వద్దనుకుంటే తగ్గిపోతాయి. యు గెట్ వాట్ ఐ మీన్, రైట్? నేను ప్రేమిస్తుంది నేను ఫీల్ అవుతున్న ఫీలింగ్స్ని. ఈ 1 month నువ్వు దూరంగా ఉన్నా నా ఫీలింగ్స్ నా దగ్గరే ఉంటాయి. వాటిని ఎవ్వరూ దూరం చేయలేరు. నా యాక్సెసరీస్ మ్యాక్సిమం నాకు డిజైన్ ఫర్ మై సెల్ఫ్. లాంగ్ బ్యాక్ ఒకసారి మా మమ్మీకి డిజైన్ చేశా. ఆ తర్వాత స్పెషల్గా నీకోసమే డిజైన్ చేశాను. వెయిట్, ఓన్లీ ఫర్ యూ. Can be used in the websites. One second. The concept of Excuse me, sir. Circular. ఏంటి? సెమిస్టర్ హాలిడేస్ కి తన ఊరు వెళ్ళిన సితారా మేడం కి యాక్సిడెంట్ అయింది. ఇక ఆమె రావడానికి కుదరదు. అందుకే ఆమె రిజైన్ చేసింది. ప్రే ఫర్ హర్ టు గెట్ వెల్ సూన్. హాయ్ గైస్. సితారా వాళ్ళ స్టూడెంట్స్. మేడం ఎలా ఉన్నారండి? షీస్ ఫైన్, బట్ చూడొచ్చా? ప్లీజ్ ప్లీజ్. కమ్
యాక్సిడెంట్ వల్ల తనకి ఏ విషయాలు గుర్తులేవు. ప్లీజ్ ఎక్కువ స్ట్రెస్ పెట్టుకుని ఉంటే మంచిది. सितारा, ये लोग तुम्हारे स्टूडेंट्स हैं. ओह हाय, सॉरी, कैन आई नो योर नेम्स प्लीज? शिव. हाय. वासु. हाय वासु. What's your name? వెళ్ళాలా? ఉండాలా? సీతారా మేడంకి వాళ్ళ కజిన్తో పెళ్ళంటరా. స్టాఫ్కి స్టూడెంట్స్కి 2 కార్డ్స్ పంపించారు. పోనీ పెళ్ళికి వెళ్దామా? ఆ మాటే వినలేకపోతున్నాను రా. ఇంకా అక్కడికి వెళ్తే తక్కువగా గుండె ఆగిపోతుంది. ఆ పెళ్ళేదో నన్నే చేసుకోవచ్చు కదరా. తన్ని నేనే ఇంకా బాగా చూసుకుంటాను. రే చూసుకుంటా కదరా. రే, మీరిద్దరు ప్రేమించుకున్న సంగతాలు ఇంట్లో వాళ్ళకి తెలియదు. నిన్ను ప్రేమించిన విషయం ఆమెకు అసలు గుర్తే లేదు. అలా చూడకరు విక్కి, విధిని ఎవరో తప్పించలేరు. నువ్వు నాకు దూరమైనా నీ మీద ఉన్న ఫీలింగ్స్ నా దగ్గరే ఉంటాయి. ఏ విధి వీటిని నా నుండి దూరం చేయలేదు. ఏదో పెద్ద టేస్ట్ పొడి చేస్తుందని తీసుకొచ్చావు, ఇదేనా? మేనేజర్ సార్, ఆఫీస్లో లంచ్ క్యాన్సిల్ చేసి మరీ ఇక్కడ తీసుకొచ్చాను. ఓ థ్యాంక్ యూ సార్. ఏంటి థ్యాంక్ యూ? లాస్ట్ టైం వచ్చినప్పుడు అద్దరిపోయింది, ఇప్పుడు ఇలా రాగలేదు. మీరంతా వన్ టైం ఉండరు సార్? అంటే అది నిలబడరా, అదైతే తప్పదుగా. సరే సార్. ఏంటిది?
కాంపెన్సేషన్ సార్. పెడితే కానీ టేస్ట్ రాదా మీ దగ్గర? విక్కీ ఉంటే కానీ టేస్ట్ రాదు సార్. అతను ఎవరు? మా చీఫ్ చెఫ్, మా ఓనర్ కూడా. ఓహో, విక్రమ్ వాత్సల్య. సారీ సార్, నెక్స్ట్ టైం ఈ పొరపాటు రిపీట్ చేయను. జీవితంలో అన్నిటికన్నా విలువైనది అవకాశం. అది వచ్చాక సాధించే వాళ్ళు కొంతమంది, అది వచ్చిన వెంటనే రిలాక్స్ అయ్యే వాళ్ళు కొంతమంది. నువ్వు సెకండ్ టైం, యువర్ ఫైర్. అతనే సార్ మా విక్కీ. విక్కీ, ఫుడ్ సూపర్, ఫ్యాంటాస్టిక్. థ్యాంక్ యూ. నీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉందయ్యా. నీ చేతిలో ఎంత మ్యాజిక్. తల్లి గుండె చూస్తుంది, పెళ్ళం జేబు చూస్తుంది. ఈ రెండింటినీ కామన్ గా చూసే పుల్లి ఇదేరా. అప్పుడే మొదలు పెట్టేశావా? లోపల లాస్ట్ బిల్లింగ్ కూడా అయిపోవచ్చిందిరా. కానీ ఎప్పుడేదో పోగొట్టుకున్న వాళ్ళు సీరియస్గా ఉంటావు. ఓ ఓనర్ అంటే అలా మెయింటైన్ చేయాలా? మెసేజ్ ఏదో వచ్చింది చూడు. Excuse me, how can you charge like this? Ma'am, Can you please explain it? Look at this. It's about tax. See, we understand VAT. We understand service tax. But okay. what is this SB tax? Can you just call the manager? డేవిడ్ వెల్, ఏంటండి, ఏంటి ప్రాబ్లం? ఏంటిది? బిల్ మ్యామ్, దీన్ని పే చేయడానికి మీరు ఇక్కడ దాకా రావక్కర్లేదు. మా వాళ్ళే మీ టేబుల్ దగ్గరికి వస్తారు. కస్టమర్స్ తో కామెడీనా? ఈ బిల్ కింద ఈ టాక్సెస్ ఏంటి? VAT, సర్వీస్ ట్యాక్స్ ఓకే. SB ట్యాక్స్ ఏంటి? ఇప్పటి వరకు ఎవరు అడగలేదండి. అడగలేదు కదా, నేను తెలుసుకోలేదు. ఎక్స్క్యూజ్ మీ, ఎస్బీ అంటే స్వచ్ఛ భారత్ ట్యాక్స్. ఈ ట్యాక్స్ అన్ని గవర్నమెంట్ వేసినవి, మేం కాదు. మేము ఎంత చెప్పినా మీరు సాటిస్ఫై అవ్వరు కాబట్టి అందుకే బిల్ మీద 10% సీజనల్ డిస్కౌంట్ ఇచ్చాం. అది కొంచెం గమనించి ప్లీజ్ కమ్ అగైన్. ఓ నైస్, గుడ్. బై ద వే, ఫుడ్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. నోరుంది కదా అని సటార్ లేయడం కాదు, లౌక్యం నేర్చుకో. మాకు ఓనర్ అయ్యే అవకాశం వస్తే మేము కూడా. అవకాశాలు రావు, కల్పించుకోవాలి. ఓ పెగ్గు మర్చిపోయా, అది కలుపుకునే అవకాశం కల్పించుకుంటా. హలో. హే విక్కీ, ఎలా ఉన్నావురా? ఎవరో? ఇంకా ట్రాన్స్ఫార్మర్స్ పే చేస్తూనే ఉన్నావా? మన కాలేజ్ లో బెస్ట్ ఫ్రెండ్స్ కదరా. అర్జున్. పోనీలే, బానే గుర్తుపట్టావు. ఇంతకీ విషయం ఏంటంటే, నాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది నెక్స్ట్ మంత్ బెంగళూరులో. 2 days ముందే రావాలి బ్యాషెస్ పార్టీకి. తప్పకుండా. సరే, కంగ్రాచులేషన్స్. ఏంటి నీది లవ్వా అరేంజ్డా? అరేంజ్డే, కానీ తనంటే నాకు పిచ్చలా. అబో చా. నువ్వేంట్రా అస్సలు సంబంధం లేకుండా షెఫ్ అయిపోయావు? అవుట్లుక్ లో నీ గురించి ఒక ఆర్టికల్ చదివా, చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. మా ఉడ్బి కూడా చూపించా. అవునరా, మన బ్యాచ్ మేట్స్ వాసు శివ ఏం చేస్తున్నారా? బాగా చదివే శివ వాళ్ళ ఫాదర్ కాంట్రాక్ట్స్ చూసుకుంటున్నాడు. వాసుగాడు పెద్ద చదవలేదుగా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాడు. సరే, నాకు వాళ్ళిద్దరు నంబర్స్ వాట్సాప్ చేయరా. యా షూర్ షూర్. ఏమైనా మన కాలేజ్ చేసే వేర్రా, ఆ గొడవలు, ఆ డాన్స్లు. సీతారా మేడం ఫీలింగ్ మాత్రం ఉండకపోయినా పర్లేదు, పార్టీకి మాత్రం ఉండాలి రోయ్. యా షూర్. ఓకే ఓకేరా, డోంట్ మిస్ ఇట్. బాయ్. ఓకే బాయ్. హాయ్. ఎవరా అని ఆలోచిస్తున్నారా? మీ ఫ్యాన్ నీ సార్, గుర్తుచనా? ఆ రోజు బిల్లో టాక్సెస్ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓ కరెక్ట్ కరెక్ట్. అవును, ఏంటి ఇంత మార్నింగ్ ఇక్కడ? ఫ్యాన్స్ కి టైం తో సంబంధం ఏముంది చెప్పండి. టీవీలో, యూట్యూబ్ లో మీకు చాలా మంచి ఫాలోయింగ్ ఉంది కదా. సర్కాస్టిక్ గా మాట్లాడుతున్నావా? అయ్యో, అలా అన్నారేంటి? ఇప్పుడు కాదు, చాలా ఇయర్స్ బ్యాకే నేను నీ ఫాలోవర్ని. అందరికీ నీ వంటలంటే ఇష్టం, కానీ నాకు నీ కవితలంటే ఇష్టం. గుర్తురాలేదా? స్కై ఇస్ బ్లూ, మై లవ్ ఇస్ ట్రూ, వచ్చింది వయసు,
అడిగింది మనసు, నీ తోడుంటే అవుతుంది ఇంద్రధనుసు. ఈ లెటర్ తనకి సరే. పెద్ద చాక్లెట్ కొనిస్తా. వెరీ గుడ్. ఓ మై గాడ్, ఓ మై గాడ్, ఓ మై గాడ్. సింధు, అమ్మయ్యా. ఆర్ యు సీరియస్? యా. కెన్ వి సిట్ డౌన్? యా షూర్ ప్లీజ్. ఎన్ని రోజుల తర్వాత? నో ఇయర్స్. అదే ఎన్ని ఇయర్స్ తర్వాత. నమ్మలేకపోతున్నాను, అసలు గుర్తుపట్టలేకపోయాను. అవును, హౌ కమ్ నువ్వెలా గుర్తుపట్టావు? ఏమో, మేబీ చాలా సార్లు నిన్ను గుర్తు చేసుకోవటం వల్ల అనుకుంటా. కెన్ ఐ హావ్ ఎ జ్యూస్? యా షూర్. ఈకే క్రాన్బెరీ. ఓకే, 2 క్రాన్బెరీ. సింధు, ఆ లెటర్ చదివేశావా? చదవడం ఏంటి, అసలు ఇవ్వలేదు కూడా. అవునా? సుమాక వాళ్ళ పేరెంట్స్ స్ట్రిక్ట్ అయితే మా స్కూల్ ప్రిన్సిపల్ కూడా స్ట్రిక్ట్ అయ్యమ్మా. మా బాధలు మాకుంటాయి. అయితే ఇవ్వడం మానేయాలి, అంతేకాని చదివేస్తారా? సర్లే. ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంటున్నారు? 3 years నుంచి. అవును, ఆంటీ అంకల్ ఎలా ఉన్నారు? అంకుల్ ఇస్ అబ్సల్యూట్లీ ఫైన్. ఆంటీ అక్కడ ఉన్నారు. ఓ ఐమ్ సారీ. దట్స్ ఓకే, నో ప్రాబ్లం. స్వచ్ఛ భారత్ కదా, మళ్ళీ ఏంటంట? చిన్న సర్ప్రైజ్. తను సింధు. హాయ్. హలో. నా చైల్డ్హుడ్ ఫ్రెండ్. ఎవరి చైల్డ్హుడ్? అంటే ఆల్మోస్ట్ 6 జనరేషన్ గ్యాప్ ఉంది కదా. అర్థమైంది. అంటే నీ బాయ్హుడ్ లో తన చైల్డ్హుడ్, అలా నీ చైల్డ్హుడ్ ఫ్రెండ్ అయింది అనమాట. యాక్చువల్ నా పేరు ఈకే, ఈ కనుక ఈ మాత్రం క్లారిటీ ఉంటే ఇంకేం కావాలి. క్యారియర్. థ్యాంక్ యూ. ఓకే. ఓయ్, ఈ రోజు బాబు గ్యారెంటీ హుషారుగా ఉంటాడు. ఓ మై గాడ్, ఓ మై గాడ్, ఓ మై గాడ్. అమ్మాయిని సెల్ఫిష్ అంటారు కానీ కాదురా. ఎవరు? సింధునా? కాదు, చిన్నప్పుడు ఇష్టపడ్డ సుమ గురించి. సింధు లెటర్ ఇవ్వకపోతే తనకెలా తెలుస్తుందిరా? కరెక్ట్. తెగ తిట్టేసుకున్నాను పాపం. 15 సంవత్సరాలు పట్టింది సుమ మంచిదని తెలియడానికి. అమ్మాయిలు మంచోళ్ళు. మంచోడు. అరే అమ్మాయిలు మంచోళ్ళు. ఫోన్ నెంబర్ తీసుకోవచ్చు కదా, వస్తుందో రాదు తెలిసేది. వచ్చేసింది అటు. ఏంటి వికీ, ఫోన్ నెంబర్ ఇవ్వచ్చుగా. ఉంటావో ఉండవో అని డౌట్ తో వచ్చా. ఏమైనా తింటావా? నీ రెస్టారెంట్ లోనే తినాలా? నో, అలా ఏం లేదు. పద బయటికి వెళ్దాం. యా షూర్, కమ్ ఆన్. ఇంకా వస్తుంది వస్తుంటరా, నీ ఫ్రెండ్ అసలు కాస్ట్లీ బాటిల్ తెచ్చాడు. కడుక్కోవడం, తాగటం. మనోడిది లవ్ కమ్ అరేంజ్ అంటారు. మీ వుడ్ ఏం చేస్తుంటదరా? వాళ్ళ నాన్నకి అమరావతిలో 50 ఎకరాల పొలం ఉంది, ఇంకేం చేయాలరా? అబ్బో, అందులో మనకి ఎంత వస్తుంది ఏంటి? అమ్మాయిలు నమ్మితే వ్యభిచారం, అదే అబ్బాయిలు నమ్మితే కట్నం. మాటే తేడా, విలువలు ఒకటే. హే యూ మెచ్యూర్డ్ మ్యాన్. మీ ఆవిడ పేరేం పేరు బాసు? ఉమా. ఉప్మానా? అదే టిఫిన్ పేరు పెట్టారు, 50 వెరైటీ ఉంది కదా. అదే స్వామి. అంటే మీ మామ పేరు ఇడ్లీ, అంత పేరు పెసరట్టా? ఇలా ఎలా కొలాలు ఆడుకోవడం కూడా మనకు ఎవరు లేరురా. నీకు నేను, నాకు నువ్వు తప్ప. పోలే, మన ఇద్దరం జంట ఇలా కంటిన్యూ చేద్దాం. ఎలా? నువ్వు నేను జంట అంటే నాకు అవసరం లేదు. ఏం మాస్టారు, సార్ కొత్త ప్రేమ కదా తెలీదా? ఎవరు? పాసు 15 సంవత్సరాల క్రితం గుర్తుందా సుమా ఉండేది? సుమానా? మళ్ళీ ఇప్పుడా? పెళ్ళై పిల్లల తల్లిరాది, తప్పురా. ఏది పూర్తిగా వినవే. సుమాకి లెటర్ పంపించడానికి కొరియర్ లా ఎవరిని వాడవరా? ఎవరు? సింధు. సింధు అప్పుంటది, ఇప్పుడు పెద్దదే. అయితే ఇప్పుడు ఏంటంటావు? ఇంకేముంది, తనతో లవ్వు. తనతోనా? ఏ ఏంటి, తన వయసు ఎంత ఉంటది? సుమారు 22. మరి నీది? అది ఎందులే. రే, సైఫ్ అలీ ఖాన్ ఫస్ట్ పెళ్లికి కరీనా కపూర్ కి 11 years. పెళ్లికెళ్ళి ఇంత ఐస్ క్రీమ్ తిందంట. అదే కరీనా కపూర్ 21 years తర్వాత అదే సైఫ్ అలీ ఖాన్ ని పెళ్లి చేసుకుని ఇద్దరు కలిపి ఇంత ఐస్ క్రీమ్ తిన్నారంట. వాళ్ళిద్దరికి ఎంత తేడా? ఒరే, నీకు ఏ స్టోరీకి ఆ స్టోరీ ఎగ్జాంపుల్స్ వెళ్ళి దొరికేస్తే. వికీ, ఇవన్నీ కాదు, చాలా రోజుల తర్వాత నువ్వు యాక్టివ్ గా హ్యాపీగా ఉన్నావు. లేట్ చేయకుండా నీ మనసులో ఉద్దేశం తనతో చెప్పే. ఎవరై ఉంటారు?
ఏ ఫ్రెండో అన్నో బాబాయ్ ఏమో తాతయ్యో మామయ్యో ప్రేమలో పడేసరికి ఎంత పాజిటివ్నెస్ వస్తుందిరా. ఓకే బాయ్. ఇంకెందుకు లేటు, బాబా వెళ్ళిపోయాడుగా, వెళ్ళి రెచ్చిపో. సుయోధన, నువ్వు వెళ్ళి పాపతో మాట్లాడుతూ ఉండు. తను ప్రపోజ్ చేయకుండానే నీకు పడేలా పాచికలు నేను వేస్తాను. వెళ్ళు. హాయ్ ప్రియా. ఆయన ఎవరు? పెద్ద రెస్టారెంట్ ఇంత మంచి టేస్ట్ తో నడపడం విక్కి వల్ల తప్ప ఎవరి వల్ల కాదు. నిన్ను ఎవరు చేసుకుంటారో కానీ నా సావిరంగా తనకి మంచి టేస్ట్ ఉన్నట్టే. సార్ మావి నన్ను వదిలేసి వెళ్ళిపోయిందంటే కారణం మీరే. ఏంటి? ఇక్కడ ఉన్నంత టేస్ట్ దాని వంటలో లేదని నా డబ్బులు భరించలేక అలిగి వెళ్ళిపోయింది. అయినా పర్లేదు సార్, ఇక్కడ ఫుడ్ ఎంజాయ్ చేస్తూ బతికేస్తా. థ్యాంక్ యూ మేడం. ఆయన చెప్పడం కాదు కానీ నేను చెప్తున్నా కదా, అదిరిపోయింది. ఫంటాస్టిక్ అనే వర్డ్ చాలా తక్కువ. నిన్ను ఎవరు చేసుకుంటారో తెలీదు కానీ షీఈస్ ద లక్కీయెస్ట్. విల్ యూ టేక్ దట్ లక్? నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. నీకు ఓకే అయితే మీ పేరెంట్స్తో వచ్చి మాట్లాడతాను. నాకు ఆల్రెడీ మ్యాచ్ ఫిక్స్ అయిపోయింది విక్కీ. టూ డేస్ లో ఎంగేజ్మెంట్. ఇందాక వచ్చింది నా ఫియాన్సీ. విక్కీ కూర్చోవచ్చుగా. ఎందుకు కూర్చోవాలి? 10 రోజుల నుంచి కలిసి తిరుగుతాం. ఒక్కసారి కూడా ఎంగేజ్మెంట్ గురించి చెప్పాలనిపించలేదా? అంత క్లోజ్ అవటం ఎందుకు, చనువు ఇవ్వటం ఎందుకు? ఎప్పుడో చిన్నప్పుడు రాసిన లెటర్ గురించి అంత డీటెయిల్ గా చెప్తూ ఉంటే ఎక్స్పెక్టేషన్స్ పెంచుకోకుండా ఎలా ఉంటావు? ఫైనల్ గా నేను చెప్పాను, నువ్వు రిజెక్ట్ చేశావు. హ్యాపీయే కదా? చాలా. సాడ్ సీన్ అయినా ఇలా సైలెంట్ ఉంటావు నా వల్ల కాదురా. ఒరే సూర్య, పాట పెట్టరా, కొంచెం హుషారన్న వస్తుంది. బాబోయ్ కావాలని చేసింది కదరా, సిచ్యువేషన్ అలా సెట్ అయింది అంతే, నాకేం తెలియదు. ఈ అమ్మాయిలందరూ ఇంతేరా, సెల్ఫిష్. ఒరే అప్పుడు సుమ గురించి కూడా ఇలానే అనుకుని 15 సంవత్సరాల తర్వాత ఒపీనియన్ మార్చుకున్నావు. చూస్తుండు 10 సంవత్సరాల తర్వాత సింధు గురించి కూడా తెలుసుకుంటావు. అప్పుడు తెలుసుకొని ఏం చేయమంటారా? కనీసం టైం కూడా లేదు. 2 డేసే. మరేం చేద్దాం? ఇంకో పెగ్గేద్దాం. బాధ, సంతోషం, విరక్తి, కోపం, భయం, వీటిలో మనకి ఏది ఎక్కువైనా కొన్ని సంవత్సరాల నుంచి సపోర్ట్ చేసేది ఇదే కదా. కదా. చేర్స్. ఏంటిది? గెట్ అవుట్. హలో, నేను సింధు. దేనికోసం ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నాం? నీతో మాట్లాడాలి. ఫోన్ పెట్టి నీ ఫియాన్సీ కాల్ చేసి మాట్లాడుకో. నేను కన్ఫ్యూజన్ లో ఉన్నాను, ఏం చేయాలా అని. చూడు, దేవుడి మీద భారం వేసి మీ మనసుకు నచ్చింది చేసేయండి. ఎవడరా అది? నీకే పెట్టుకోండి. చూడు సింధు, నీ లైఫ్ నీ ఇష్టం. ఇదే బ్రాండ్ లో ఏమైనా కొత్త కొత్త ఫ్లేవర్స్ వచ్చాయేమో కనుక్కోయా. సింధు అక్కడ వెయిట్ చేస్తుందిరా.
ఏంటి డల్గా ఉన్నావు? ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిందా? లేదు, జరిగింది. పెళ్లి క్యాన్సిల్ అయింది. ఏం జరిగింది? హాయ్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. హాయ్, కంగ్రాట్స్. ఆల్ ది బెస్ట్ బాస్. ఓకే, సీ యూ. ఓకే, బాయ్. బాయ్. నీకు బాయ్ ఫ్రెండ్స్ ఎక్కువ అనుకుంటా? అంటే నీ ఫ్రెండ్స్ లో బాయ్స్ ఎక్కువ కదా? కంగ్రాట్స్. కంగ్రాట్స్ బ్రో. సింధు వన్ సెల్ఫీ. హాయ్ బ్రో, కంగ్రాట్స్. ఎంతైనా ముంబైలో చదువుకున్నావు కదా, ఫ్రీ లైఫ్ మీకు అది కామనే కదా. మరీ అంత అమాయకురాలాగా నటించకు, ఏదో టేరియా వేసుకొని. Come again? అయినా నిన్ను కాదులే, దాన్ని అనాలి. ఎవరిని? మా అమ్మని. మీ అమ్మని దాన్ని దీన్ని అంటావా? అదేదో మీ అమ్మని అన్నట్టు ఫీల్ అవుతావేంటి? అలా అనేసరికి చాలా ఏడుపు వచ్చేసింది. అందరూ కారణం ఏంటని అడిగారు. చెప్పాను. పెద్ద గొడవైంది. వాడు నాన్ననే కొట్టబోయాడు. ఇంట్లో అందరూ అప్సెట్ లో ఉన్నారు. చుట్టాలు అసలు మినిమం ఎంక్వైరీ చేయకుండా ఎలా ఫిక్స్ చేశారని అమ్మని నాన్నని తిట్టారు. తెలుసా విక్కీ, వాడు డ్రింక్ చేస్తాడు, స్మోక్ కూడా చేస్తాడు. అండ్ వాడు డ్రగ్ అడిక్ట్ కూడా అంట. చిచి, ఐ హేట్ డ్రగ్స్. అమ్మా, ఇది నీతో షేర్ చేసుకుందామని వచ్చాను. ఓకే, నాకు కొంచెం పని ఉంది. పాస్తా ఏమైనా ఆర్డర్ చేసుకుంటా? లేదు, వెళ్తాను. ఇట్స్ ఓకే. ఏంటి బాస్ అలా పంపించేశావు? ఏం చేయమంటావు? ఇప్పుడు అమ్మాయికి జరిగిన విషయం నీతోనే చెప్తుందంటే దాని అర్థం ఏంటి? ఆడు చెడ్డోడు కాబట్టి ఇప్పుడు నేనా? మేలిగోనా? లైట్ గా. అయితే నీకు అర్జెంటుగా బర్డ్ స్టోరీ చెప్పాలి. ఆ? అదే పెట్ట కదా. నాకు వినే ఇంట్రెస్ట్ లేదు. దాంట్లో నేనే హీరో. అయినా ఏనవా? తగలడా? కరెక్ట్ గా 15 సంవత్సరాల క్రితం ఆర్థిక మాంద్యం ఆరంభమైన వేళ, అప్పుడు ఇంజనీరింగ్ చేతిలో డిగ్రీ సర్టిఫికేట్, కాన్ఫిడెంట్ గా నా నడక, గర్వంగా నా డిగ్రీ పట్టా మా అమ్మ చేతిలో పెట్టా. ఉప్పొంగుతున్న ఆనందం, వీడు నా కొడుకు అన్న పొగరు, ఈ రెండు మా అమ్మ కళ్ళల్లో కనిపించాయి. బాబు, పెళ్లి చేసుకుంటావా? ఓ, నీ ఇష్టం అమ్మా. పంతులు, తెలుసుగా మేమేంటో. ఏంటమ్మా? అర్థమైంది. కోటి కట్నం, 25 ఆడబడుచు కట్నం. అమ్మాయి లక్షణంగా ఉండాలి, వంట వార్పు వచ్చుండాలి, ఇంట్లోనే పడి ఉండాలి. ఏమంటారు? అంతే, అస్సలు తగ్గద్దు. అదే డిమాండ్ తో ఇంకో 5 సంవత్సరాలు గడిచాయి. సేమ్ పంతులు, సేమ్ అమ్మ, నాన్న పొజిషన్ కూడా సేమ్ టు సేమ్. పంతులు, అమ్మా 50 లక్షల కట్నం, అమ్మాయి లక్షణంగా ఉండాలి, వంట వార్పు వచ్చుండాలి. మరి ఆడబడుచుకి దానికేం అవసరం? ఏమంటారు? అంతే అంతే, తగ్గద్దు. అలా ఇంకో 4-5 సంవత్సరాలు గడిచాయి. సేమ్ పంతులు, సేమ్ మదర్, సేమ్ టు సేమ్ ఫాదర్. కానీ ఎనర్జీ లెవెల్స్ బాగా డ్రాప్ అయ్యాయి. పంతులు, కట్నం ఎందుకు? కొరుక్కు తింటామా? మాకున్నది చాలదు, అమ్మాయి లక్షణంగా ఉంటే చాలు. ఇంక వంట అంటావా? ఓపికన్న నాళ్ళు నేను చేస్తాను, అవసరమైతే ఆడు చేయడు. ఏమంటారు? అంతే అంతే, ఇంక తగ్గొద్దే. అవునే. ఎట్ ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏంటో తెలుసా? మా అమ్మ అరే ఏదో దాన్ని చేసుకుని ఏడవరా. నువ్వు ఏడిస్తే జనాలకు సమాధానం చెప్తే మేము ఏడుస్తాం. తేడా అనుకుంటున్నారా? పెట్టేవే, ఇదిరా సిచ్యువేషన్. కాలం కలిసి రాకపోతే పేరు కూడా కలిసి రాదని ఈ కనకారావేంట్రా? ఆ దేవుడు ఒకడు వయసు పెరిగిందంటాను సూచనగా నల్లెంటి కాంట్రాస్ట్ తెల్లెంటి కోటిస్తాడు. ఫస్ట్ కట్ చేసుకొని, ఆ తర్వాత కవర్ వేసుకొని, ఆ తర్వాత కలర్ వేసుకొని ఎకరాలు పోతాయి. ఈ అమ్మ ఈ ఎంత కాన్ఫిడెన్స్ లూస్ అయిపోతున్నావో తెలుసా? ఏమవుతుంది ఈ అమ్మా నాన్నలకి? మా వాడు మగాడు, మాకేమని మన వయసులో ఉన్నప్పుడు వాళ్ళ కళ్ళు నెత్తి మీద ఉంటాయి. వాళ్ళు కళ్ళు తెరుచుకునేసరికి మనకు అన్ని దారులు మూసుకుపోతాయి. అప్పుడు చెల్లించక తప్పదు భారీ మూల్యం. అలాంటిది బంగారం లాంటి అమ్మాయి నీ మీద ఇంట్రెస్ట్ చూపిస్తుందంటే నీకు స్వర్గపు దానం తెరుచుకున్నట్టేరా. ఈ ఛాన్స్ మాత్రం నువ్వు మిస్ చేసుకోకు. నీ చెత్త లాజిక్ నేనేం కన్విన్స్ అవ్వాలా? నాకేందుకో రేపు తన్ని కలవాలనుంది. కలుస్తా.
ఈగో. మాట్లాడాలి అన్నావు. ఐ లవ్ యూ విక్రమ్. యా విక్రమ్, నిన్ను మళ్ళీ ఎప్పుడు చూసానో అప్పుడే నాకు ఈ ఫీలింగ్ కలిగింది. కానీ అది ఎక్స్ప్రెస్ చేసే పరిస్థితి కాదు నాది. అప్పటికే ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయింది. ఏదో ఒక రోజు ఎంగేజ్మెంట్ గురించి చెప్పాలని తెలుసు. ప్రతిరోజు ఏదోలా విక్రమ్ దక్కేలా చేయి దేవుడా అని కోరుకునేదాన్ని. దేవుడు విన్నాడు. నాకు సిచ్యువేషన్ వచ్చింది. ఐ లవ్ యూ విక్రమ్. సింధు, నాకు ఒక నిమిషం టైం ఇస్తావా? ఓకే. సింధు, బాబు ఇది గుడి. ఎవరు? రవి రోజుకు మినిమం 100 కాల్స్ 200 మెసేజెస్ చేస్తున్నాడు. భయ్యా, సింధు నేను వద్దనుకుంటాను కదా, వదిలే. చెప్పడానికి నువ్వెవడరా? బాస్. సీరియస్ అవుతున్నావేంట్రా నీ అయ్యా? వీడు కూడా నీ అయ్యా అన్నాడండి. తర్వాత ఏం జరుగుతుందో మీకు తెలుసుగా. తల పగిలిపోవాల్సిందే. కొంచెం ఓవర్ అయినట్లేదు? అస్సలు లేదు. లేటెస్ట్ సోగ్గాడి స్టైల్. ఎవరా మీరు? ఉల్లిపాయ రేట్ ఎందుకు పెరిగిందమ్మా? మధ్య తరగతోడు ఎలా బతుకుతాడ్రా? రేట్ ఎంత భయ్యా? నన్ను అడుగుతావేంట్రా? ఫారెన్ ఎందుకు బ్యాన్ చేసేవరా? లైఫ్ లో అమ్మాయిలు లేక, ఇంటర్నెట్ లో సినిమాలు లేక ఎలారా బతికేది? ఎలారా ఎలారా కాస్త నవ్వరా. నాకు అవ్వకుండా నీకు అవుతుంది. ఏమైనా వస్తుంది. నెక్స్ట్ నీకు అవుతుంది. అవునా? రెడీ. బంగారం, కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు చెప్పమ్మా. అట్ట చూస్తావేంద్రా? చెప్పరా చెప్పరా. కట్టప్పరా బాహుబలి ఎందుకు చంపారా? చెప్పరా. రుద్రరాజు జగపతి రాజు. వాడెవడు? నువ్వెవరు? రవి. కండక్టర్, కాంట్రాక్టర్. రాంగ్ నెంబర్. నువ్వు చెప్పినోడి పేరు ఎంత పొడుగుంది, మరి వీడికి ఎంతే ఉంది? కండక్టర్, కాంట్రాక్టర్. ఆ చిన్న తేడా వల్ల ఈ గౌరవం అంతా జరిగింది. ఏంటి టెన్షన్ గా ఉన్నావు? రవిగాడు వస్తాడనా? నేను పంతులు మనకు అరుంధతి నక్షత్రం చూపించగానే వాడికి మిగతా నక్షత్రాలు నేను చూపించేశాను. రే, మీరేదో గ్రడ్జ్ పెట్టుకునే కొట్టారా? నా బ్యాక్గ్రౌండ్ తెలియక.
పిలిచావా? సింధు పిలవమందరా. శ్రీకర్ ప్రొఫెషనల్ మరాఠీ షెఫ్ చేసినట్టుంది. హాయ్. ఏంటి ఎటెళ్ళారు? అరే అరేంజ్మెంట్ చూసుకుంటున్నారా? ఓ సర్లే. ఓకే. ఆ కట్ట వెంటానా మరి అలా పెంచేశారు. స్టైల్ రా, అప్డేట్ అవ్వు. 10 సంవత్సరాల క్రితం కాలేజ్ లోనే పక్కన పెట్టేశాను. ఇప్పుడు ఇదే ట్రెండ్. హలో, ట్రైన్ గురించి ఎవరి దగ్గర ఏం మాట్లాడుతున్నావు? అబ్బో కరెక్ట్ గా చెప్పావమ్మా. ప్రేమ ఈ మాటకి చాలా పవర్ ఉంది. సుమని మిస్ అయిన తర్వాత విక్కీ తనలో భయం బెరుకు పక్కన పెట్టేశాడు. విధి సితార్ని దూరం చేసిన తను ఇచ్చిన ఎంకరేజ్మెంట్ తోనే తన స్ట్రెంగ్త్ ని తెలుసుకున్నాడు. మనం ప్రేమించిన వాళ్ళు మన జీవితంలోంచి దూరం అవ్వచ్చు, కానీ ఆ ప్రేమలో ఉన్నప్పుడు పొందిన స్ఫూర్తి, ఇన్స్పిరేషన్ మనల్ని జీవితంలో గెలిచేలా చేస్తుంది. అంత గొప్పది ప్రేమ. ఇప్పుడు విక్కీ లైఫ్ అండ్ లవ్ రెండిట్లోనూ గెలిచాడు. వాడు హ్యాపీ అయితే నేను హ్యాపీ. ఎందుకంటే కొడుకు గెలుపు కన్నా నాన్నని సంతోషపెట్టేది ఇంకేముంది ఈ ప్రపంచంలో. Rica